जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधे सर्वविद्यानां श्रीदक्षिणामूर्तिये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययं भावातीतं अहं वन्दे सुखज्ञानैकनिर्मलं। वन्दारुजनमन्दारं वन्दे हन्त निरन्तरं रामडुगु वंशजं शुद्धं शिवरामाख्यदीक्षितम्। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकाः श्रीवेङ्कटेश्वरयोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमलरामय्यार्ययोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिका श्री पूर्णानंद पुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदांतानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तु ते। सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमम् श्रीमहाविष्णुपर्यन्तं वंदे गुरु परंपरम। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार्य सद्गुरु प्रभु महाराज को जय। जय गुरु भक्त मंडली को जय। जय गुरुदेव। जय गुरु स्वामी। जय गुरु जय गुरु। నాడులందు ముఖ్యమైన నాడులేవి దేహమందు అంశయతట నాడు చుండునే ఓ ముక్తి కాంత చూడ నాకు ఎరుగా తెలుబావే నాడు నేడు అనగా ఈడ పింగాళ సుమ్నానిడి నాడులందు హంస నడచూరా ఓ యోగి చంద్ర ఏడు మేడలు అంటే ఉండురా కాశీకి పోయిన ముక్తి వాసిగాను కలుగుననుచు భాసురముగా జనులు వలికేరు ఓ ముక్తి కాంత కాశీ క్షేత్ర మెరుగా తెలుబావి కాశీకి పోయినా లేదు గంగాలో మునిగినా లేదు చేసిన పాపంబు ఓదూరా ఓ యోగి చంద్ర బేసి కంటిలో కాసేయుండూరా బేసి కంటిలోన కాశీ వాసి మీద కలిగి ఉంటే విశ్వనాథుడెతట యుండునే ఓ ముక్తి కాంత
గంగ ఎచట పారు చుండునే. గంగా యమునా సరస్వతుల శృంగాట కంబునా గలసి పొంగి పొరలి పారు చుండూరా. ఓ యోగి చంద్ర గంగధరుడు తానై ఉండురా. మాయాయనగా మదిలో ఏది మాయా శక్తి ఎచట నుండు. మాయ ఎటులా జనన మాయేనే. ఓ ముక్తి కాంత మాయమూల మెరుగా దిలుబావే. మాయాశక్తి అనగా నేనే మాయా త్రోయలేని జనులా మాయచే మోకింపజేతురా. ఓ యోగి చంద్ర మాయ త్రిగుణ రూప మాయేరా. మాయాశక్తి నీవు అయితే ముక్తి కాంత వెటులైతివి. మాయ ఎటులా తొలగి పోవునే. ఓ ముక్తి కాంత న్యాయముగా నాకు తెలుపావే. మాయా అనగా లేని భ్రాంతి భ్రాంతి రహితమైన ఎప్పుడే ముక్తికాంత నగుతూ వెలయూదు. ఓ యోగి చంద్ర మాయ మాయా మేను చూడారా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. జయ గురు స్వామి. జై గురు. అతి రహస్యం బట్టబయలని ఎందుకు అందరూ? గురువు శిష్యునికి ఎందుకు చెప్పరు? ఎందుకు చూపించరు? జీవాత్మ ఎవరు, కేవలాత్మ ఎవరు? ఇది అడిగితే దీనికి ఈ ప్రశ్నలకి అతి రహస్యం బట్టబయలు. బట్టబయలు మామూలుగా ప్రజలేమో వాడుకలో వాడుకునేది. అతి రహస్యం బట్టబయలు చేశారంటే రహస్యంగా ఉన్నదాన్ని ఇప్పి చెప్పేశారు, బయటికి చెప్పేశారు అందరికీ నూనె. మామూలు సాధారణమైనటువంటి అర్థం. మరి ఈ అతి రహస్యం బట్టబయలు, ఇది అతి రహస్యము గుహ్యాతి గుహ్యమైనది అని చెప్పారు కదా, రహస్యమైనది అని అందరూ కానీ అనేదేమో అంటారు. కానీ నిజానికి అది విచారణ ద్వారా తెలియబడిన తర్వాత ఒక సృష్టిలో కారణమైనటువంటి వస్తు ప్రపంచం ఏమీ లేకుండా, దృశ్యాదృశ్యములు కాకుండా ఒక ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశము అంతటా నిండి ఉన్నది. ఆ అంతటా నిండి ఉన్న దాంట్లోనే ఈ సమస్తము ఉన్నది. ఈ సమస్తము ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధం లేకుండా ఉన్నది. కాబట్టి అందరూ కానీ ఆ బట్టబయలు ఎటువంటిదో ఎరుగరు. ఆ బట్టబయలు ఎటువంటిది ఎరగాలి అంటే కేవలం మూలం లేని గుర్తెరిగేది పోగొట్టుకుంటే ఉన్నది అదేనని తెలపాల్సిందే తప్ప దానికి లక్షణాలు లేవు. కాబట్టి వర్ణించి చెప్పడానికి, వివరించి చెప్పడానికి లక్షణాలు లేనటువంటిది. కాబట్టి ఈ అందరూ దీన్ని ఎరిగితే ఏ భ్రాంతి ఉండదు. ఆ భ్రాంతులన్నీ పోయి దాన్ని అన్ని వదిలేస్తే ఉన్నది అదే.
ఆ పరమునకు నామరూప క్రియలు లేవు. ఆ పరముగా భావిస్తున్నటువంటి బయలుకు పేరు, క్రియ, పనులు ఏమీ లేవు. కర్మలు ఏమీ లేవు. ఎంతటి వారికైనా కూడా ఇదే గాని ఇంతకనను ఏది సాధనలోకి రాదు. ఎంతటి వారైనా సరే వారు విచారణంతా కూడా ఎరుకతో ప్రారంభమై సృష్టి ప్రారంభం కాటి నుంచి సృష్టి లయమైపోయి తాను కూడా లేకుండా అయిపోయే వరకు విచారణంతా కూడా కేవలం ఎరుకతోనే, ఎరుకలోనే, ఎరుక చేతనే జరుగుతోంది. ఎరుక రహితమైతే ఉన్నది అదే. ఉన్నదాన్ని ఉన్నది ఉన్న దాంట్లోనే ఉన్నది గాని ఏది సాధనలోకి ఇది సాధనలో తెలియబడేది కాదు. మిగిలినవన్నీ సాధనలో తెలిసి సాధన కూడా మానేసిన తర్వాత ఈ బయలుగా ఉన్నదాన్ని సాధన వల్ల ఏమీ రాదు. ఏమి సాధన ఏమీ లేదు. ఇంకా గురువాక్యము గుర్తుపడితే గుర్తురహితమైతే ఏదైతే ఎరుక ఈ సర్వమును చేస్తుందో అది లేనిది, అది కలవంటిది అని చెప్పి ఆ దాన్ని తొలగిస్తే, గురువు రహితం చేస్తే నిన్ను ఇంకేమీ లేదు. సాధనలతో వచ్చేది కాదు. ఇది సాధనలేకి రాదు. నకరోతి నలిప్పితే నైవ కుర్యం నకారయిన్ అని నిన్న కూడా వచ్చింది. చరం అనే క్షేత్రం చరోపాధి, అక్షరం అనే క్షేత్రజ్ఞ స్వరూపం అక్షరోపాధి. చరం అనేటువంటి క్షేత్రం, చరం అంటే నశించున్నది, ఎప్పటికైనా నశిస్తుంది. ఆ క్షరం అనే క్షేత్రము ఉపాధి కలిగి అక్షరుడు అనేవాడు క్షేత్రజ్ఞ స్వరూపం అక్షరోపాధి ధరించింది. ఆ జీవుడు అనేటువంటి అక్షరమైనటువంటి అక్షర స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నది క్షరమై అంటే నశించేటట్టు ఒక ప్రాకారం తయారు చేసుకొని ఉపాధి కల్పించుకొని ఈ క్షరోపాధి అయింది. అది శరీరం అనేటువంటి ఆ ఉపాధిలో దూరి ఈ శరీరం అందున్న కేవలాత్మను చరాక్షరోపాధి దైవ స్వరూపం సృజించదు. ఈ శరీరంలో ఉండేటువంటి కేవలాత్మగా ఏదైతే ఉన్నదో అది బయలు స్వరూపంగా ఉన్నటువంటి దాన్ని తాను గుర్తిరిగి తాను ఈ మిగతా భ్రాంతిగా ఉన్నటువంటి క్షరము అక్షరములైనటువంటి ఆత్మగాను శరీరంగా ఉండే రెండు కూడా ఒకటి క్షరంగా ఉంది అని నశిస్తుంది, ఒకటి అక్షరంగా ఉంది అని చెప్తున్నటువంటి దీది ఉన్నట్టుగానే ఈ చరోక్షరోపాధి ద్వైత స్వరూపం సృజించదు. దీన్ని కాదు, దాన్ని ఏమి చేయదు. ఆ కేవలాత్మను ఈ అక్షర ఉపాధిగా ఉండేది ఏమీ చేయదు. దీనికి కారణమైనటువంటి తొలగిపోతే మూలం లేకుండానే వచ్చినటువంటి శరీరం ఎలాగో నశిస్తుంది, దాంతోపాటు ఆత్మ కూడా పోతుంది. కర్మవశాత్తు మళ్ళీ ఉపాధిని తగిలించుకుంటుంది. కాబట్టి ఆ కర్మ జన్మల ముడిగి అయినటువంటి ఆ ఇత్తనంగా ఉన్నదాన్ని లేకుండా చేసుకుంటే ఏదైతే సంకల్పిస్తుందో ఎరుక ద్వారా అది లేకుండా అయిపోవడమే ఈ ద్వైదోష రహితం పోగొట్టుకోవడం అనేది. ఈ ద్వైదోష స్వరూపం సృజించదు అన్నాడు కేవలాత్మను. అది ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఇది సృష్టించదు. అది దీన్ని సృష్టించదు, ఇది దాన్ని ప్రత్యేకంగా గుర్తెరిగేది లేదు. అందరికీ ఈ శరీరం అందు శుద్ధం ఉన్నది. ఈ శరీరంలో శుద్ధత్వము అంటే ఏది? ఎరుకోత్పత్తి జరిగి ఆ ఎరుకతో తాను వ్యవహరించకముందు ఏ విధంగా శుద్ధంగా ఉందో, మలినం కాకుండా శుద్ధ ఎరుకగా ఉందో ఆ శుద్ధం ఉంది, అందరి యందు ఉంది. ఈ శరీరమే చరోక్షరోపాధి ద్వైతస్వరూపమని శరీరమందు చేయనిది చేయించనిది ఉన్నది అని అన్నారు. ఈ శరీరమే క్షరము అక్షరములతో అంటే నశించేది నశించనిది అనేటువంటి రెండు రూపాలుగా ఉన్నటువంటి ద్వైదోషంగా ఉన్నది, ఆత్మగాను శరీరంగాను. శరీరమందు చెయ్యనిది చేయించనిది ఉన్నది అని అన్నారు. శరీరంలో ఉండే కేవలాత్మగా ఉండేటువంటిది ఏం చేస్తుంది? చేయదు, చేయించదు. అదే పని చేయదు, చేయించదు.
ఈ శరీరం అందే పుట్టనిది పుట్టించనిది ఉన్నది అని అన్నారు. ఈ శరీరం అందే పుట్టకుండా పుట్టించకుండా ఉండేది కూడా ఉన్నది అని అన్నారు. ఆత్మ బ్రహ్మ అనే గుర్తిరిగే చైతన్యాన్ని ఎరుగనిది ఈ శరీరం అందే శరీరం లేక ఉన్నది అన్నారు. ఈ ఆత్మ బ్రహ్మం అనేటువంటి ఆత్మనే బ్రహ్మముగా, బ్రహ్మము సృష్టికి కారణమైతే ఆత్మే అట్టి సంకల్పాన్ని కలిగి ఉన్నది కాబట్టి అదే బ్రహ్మము అని అన్నారు. కాబట్టి అదే ఈ జగత్తుకు కారణమైనటువంటిది. ఎరుక అదే కల్పించింది కాబట్టి ఈ గుర్తెరిగే చైతన్యాన్ని ఎరుగనిది శరీరం అందే లేక ఉన్నది అని అన్నారు. సర్వవ్యాప్తమై అంతటా ఉన్నటువంటిది, ములుగుచ్చ సందు లేకుండా ఉన్నది కాబట్టి అది అంతటా ఉన్నది. నాలో నీలోతో పాటు సర్వవ్యాప్తమైనటువంటి ఈ జగత్తు అంతటను మరియు దాని ఆవల ఈవల కూడా అంతటా ఉన్నటువంటి అది శరీరం లేక ఉన్నది. దానికి శరీరం ఏమీ లేకుండా ఉన్నది. ఈ అనుభవం ప్రజ్ఞ లేని వారైతేనే గాని తాత్పర్యం కాక కావలెను. ఈ అనుభవం ఎట్లా? ప్రజ్ఞ లేని వారైతేనే గాని అంటే తెలివి లేకుండా ఉన్నవారంటే, తెలివి అంటే ఎరుకగా తీసుకోవాలి ఇక్కడ. ఎరుక లేని వారైతే నే గాని తాత్పర్యం కాక కావలెను. అది కావాలి, తాత్పర్యం అయిపోవాలి. తాత్పర్యం అయిపోయి అది ఇట్టిది అని భావన చెంది ఎరుక గనక ఈ ప్రజ్ఞ లేకుండా ఉంటే, ఏ ప్రజ్ఞ? శరీరం అనేది ఉన్నది, ఆ దాంట్లో ఒక ఆత్మ ఉన్నది, అది సృష్టికి కారణమైనది, అది నేనే అయి ఉన్నాను అనే ప్రజ్ఞ ఉంటేనేమో నేనున్నాను కాబట్టి నేనుంటే అన్నీ ఉంటాయి. నేనుండేదానికే సంకల్పాలు వస్తున్నాయి. నేననేదానికే జగత్తంతా తోస్తోంది. కాబట్టి అట్టి ప్రజ్ఞ లేకుండా ఉండాలి. ఆ పలుకుతున్న నేననే ప్రజ్ఞ లేకుండా ఉండాలి. ఈ అనుభవం ప్రజ్ఞ లేని వారైతేనే గాని తాత్పర్యం కావలెను. తాత్పర్యం ఎట్లా కావాలి? కాకుండా కావలెను. తాత్పర్యం కావాలి. తాత్పర్యం అనేది లేదు ఇంకా. తాత్పర్యం అయిన తర్వాత తనకు కలుగుతున్న ఎరుకతో ఏదైతే తోస్తుందో అదంతా లేదు ఇంకా. నేననే అంటున్నది లేదు. కాబట్టి తాత్పర్యం కావలెను. ఈ శరీరమందు శరీరం లేకున్న దానికి ఉన్నవారికి వికారం ఎన్నటికీ లేదు. శరీరమే ఉండి శరీరం ఉన్నప్పటికీ కూడా శరీరంలో ఉన్నటువంటి అశరీరుడుగా అయినటువంటి గురువు మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి జడంగా ఉన్నటువంటి శరీరం ఊరికే ఉంది. ఆ శరీరం ఏం చేస్తుంది? తనకు తానుగా ఏ విచారము ఏ వికారము కలగదు దానికి. అది విచారము చేయదు, వికారము కలగదు జడంగా ఉండేటువంటి శరీరానికి. దాంట్లో గుర్తెరిగేది ఉంటుంది కదా, ఆ గుర్తెరిగేది ఎవరైతే లేకుండా చేసుకున్న శరీర గురువు అయ్యారో వారికి ఎప్పటికీ వికారం లేదు, ఎన్నటికీ లేదు. వారికి వికారం కలగదు. ఈ సాంప్రదాయము సులభము మరియు కఠినము. సులభము కఠినం కూడా. సులభం ఎట్లా అంటే విచారణ చేసిన తర్వాత గుర్తెరిగేది ఉంది, ఆ గుర్తెరిగేదే ఎరుకగా ఉంది, ఆ గుర్తెరిగేదే ప్రజ్ఞానంగా ఉంది, గుర్తెరిగేదే బ్రహ్మముగా ఉన్నది. ఏ సంకల్పం అయితే దానికి కలిగిందో దానితోనే ఈ సకల సృష్టి అయ్యింది. కాబట్టి అది నేననేది పలుకుతున్నదే దీనికి కారణంగా ఉన్నది. ఆ నేననేది పోతే వ్యవహరించుకుంటా అదే వ్యవహరిస్తుంది. వ్యవహారకర్తగా ఉన్నటువంటి వారికి ప్రేరణ కలిగిస్తున్నది అదే కాబట్టి అది లేకుండా అయిపోతే, అది లేకుండా ఎట్లా? గురువాక్యం చేత ఈ విచారణలో కలిగినటువంటి పుట్టినప్పటి నుంచి కలిగినటువంటి సర్వభ్రాంతులకు కారణం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని గురువాక్యం చేత గురుకృప చేత తాను తెలుసుకోగలిగితే ఇంక సులభం. లేదంటే అది సులభ రీతిలో తాను భావన చెందకుండా ఎంత చదివి లేకపోతే ఎంత విచారం చేసి ఆ విచారణలో తనకు అది తట్టకపోతే ఏమవుతుంది? తెలిసినట్టుగానే ఉంటుంది తప్ప కఠినంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గురుకృప చేత తాను రహితం అయిపోయి ఉండే భావాన్ని నిరంతరము పెట్టుకుంటే ఎల్లెడలా ఉన్నటువంటి ఇక్కడ అక్కడ లేకుండా నీలోను బయట సర్వవ్యాప్తమైనటువంటిది ఒక్కటే ఉన్నది. అందులో దీనికి ఏ స్థానము లేదు. ఇది మధ్యలో కలిగినటువంటి కళ వంటిది.
అనేది సులభం. అట్లా అర్థమైపోయి విచారణ చేత ఇవన్నీ పోతే ఏవన్నీ నీకు వస్తున్నటువంటి వ్యవహారికమైనటువంటి జాగ్రత్త అనేటువంటి కళ వీడిపోతే ఏమీ లేదు ఇంకా. ఆ కళ నిద్రలో వచ్చే కళ లేదు. ఈ అసలైనటువంటి జాగ్రత్తలో వస్తున్నటువంటి కళే సర్వమునకు కార్యరూపం ధరిస్తూ సృష్టిస్తోంది. అదేమో ఆ కళ లేనిదేనని ప్రతి ఒక్కరికి అది విచారణ చేసినా చేయకపోయినా ఆ కళలో నిద్రలో వచ్చే కళలో లేవు అని మేల్కుంటానే తెలుసు. ఇవి లేవు అని తెలియాలంటే ఈ భ్రాంతి అంతటినీ పోవాలి. ఈ ద్వైదోషములన్నీ పోయి సర్వద్వంద్వములు లేకుండా అయిపోయేదాకా ఇవి తోస్తూ ఉంటాయి కాబట్టి ఇది పోతే. కాబట్టి ఈ సాంప్రదాయం ఎటువంటిది అంటే అట్లా విచారణ గురువాక్యం చేత గురుపాదం బట్టి విచారణ జరిపిన వానికి గురువు ఆల్రెడీ అనుభవరీత్యా తాను అశరీరుడై ఉన్నటువంటి లేనెరుకలో ఉన్నాడు కాబట్టి ఆ లేనెరుకలోనే నీకు బోధిస్తున్నాడు కాబట్టి నీకు కూడా ఎరుకను తొలగించగల సామర్థ్యం గురువులో ఉన్నది కాబట్టి అట్లా పొందిన వారికి సులభం, లేదంటే కఠినం. శరీరం లేకుంటే శరీరం లేనిది ఎలాగున ఉన్నదో అలాగే ఉన్నది. శరీరంలో ఏదైతే కలుగుతున్నాయో, ఏవైతే భావనలు కలుగుతున్నాయో, శరీరం అంటే ఈ రెండు శరీరాలు ఒకటి జడంగా ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి కనపడుతున్నటువంటి శరీరం, కనపడుతున్నటువంటి నామరూపాత్మక శరీరంలో గుర్తెరుగుతున్నటువంటి శరీరంగా మూలం లేని గుర్తెరిగే శరీరం అని దేన్ని అన్నారో ఆ చైతన్యం. అది కనుక లేకుంటే, అది లేకుంటే శరీరం లేనిది ఎలా ఉన్నదో అలాగే ఉన్నది. శరీరం లేనటువంటిది ఏదైతే పరిపూర్ణము అచలము అని చెప్పబడినటువంటి బయలుగా ఉన్నది, బయలుగానే ఉన్నది. దానికి ఎట్టి స్వరూప వికారములు లేవని ఇందాకే పైన వచ్చింది. అది వికారం కలిగించదు, వికారం దానికి ఏది కలగదు, దానికి ఏమీ ఆలోచించేది కానీ క్రియ కానీ ఏమీ లేవు, చర్య చేసేది కానీ. కాబట్టి అది ఎప్పటికీ అది ఎలాగుంటే అలాగే ఉంది, ఏ మార్పు లేదు. వారికి వ్యవహారం ఎప్పటికీ లేదు, వారికి శరీరం ఎన్నటికీ లేదు, వారికి శరీరం ఎన్నటికీ తోచదు. వారికి ఏ విధంగానూ వాళ్ళకి శరీరం అనేది తోచదు. ఆ విధమైనటువంటి ఎవరైతే అశరీరులై ఉన్నారో, గురుమూర్తి ద్వారా తాము ఎరుకను రహితపరచుకొని ఉన్నారో, వారికి ఏ విధంగానూ తోచేది ఏమీ లేదు. వాళ్ళకు ఏదీ తోచదు. శరీరం అనేది అప్పటికీ తోచదు. శరీరం అనేది తోచదు అంటే తోస్తున్నటువంటిదే గుర్తెరిగేది, గుర్తెరుగుతున్నటువంటి ఎరుక కాబట్టి, గుర్తెరిగే మూలం లేని శరీరం అదే కాబట్టి, గుర్తెరిగే శరీరం అది ఎప్పటికీ తోచదు వాళ్ళకి. వ్యవహారికంలో జరిగేటువంటి సర్వము కూడా ఇతరులు సత్యంగా భావిస్తారు, వాళ్ళు కలగా భావిస్తారు. గురుకరణ చేత తాము రహితులమైనటువంటి వాళ్ళు కలగా భావిస్తారు. కాబట్టి వారికి ఎప్పటికీ కూడా శరీరము లేదు, ఎన్నటికీ తోచదు. క్షేత్రజ్ఞ రహితులు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు శరీరంగా ఉన్నది, దాంట్లో గుర్తెరుగుతున్నది. ఈ రెండింటినీ కూడా పోగొట్టుకున్నటువంటి వారు. పోగొట్టుకోవడం అంటే ఇది పుట్టనే లేదు, ఇది పుట్టకనే సర్వవ్యాప్తమైనటువంటి బయలులో లేకనే తోచినటువంటి మాయ ఇది. ఈ భ్రాంతి కనుక పోతే ఉన్నది ఎప్పటికీ ఉన్నది అట్లే ఉన్నది. ఈ వచ్చింది మూలం లేకుండా వచ్చింది మాత్రం పరిణామ వికారములన్నీ చెందుతోంది అని గురువు ద్వారా తెలుసుకొని క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండూ కూడా రహితపరుచుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఏ విధంగా ఉంటుంది బయలు? ఏ విధంగా ఏ కలత లేకుండా బయలుగా ఉన్నటువంటిది, ఏ కదలిక లేకుండా, ఏ మార్పులు లేకుండా, ఏ వికారము లేకుండా ఎట్లా అయితే ఉన్నదో ఆ స్వరూపంలో ఉంటారు వీళ్ళు కూడా. అట్లా క్షేత్రజ్ఞం రహితులైనటువంటి వాళ్ళు ఆ విధంగా ఉంటారు కనుక ఇది మహారహస్యం. ఇది శిష్యులకు చెప్పరు అంటే సర్వకాలం ఒక్క తీరుగా ఉండకు చలించే మూర్ఖులకు సూచన చేయరు. సర్వకాలము ఒక తీరుగానే ఉండక చెల్లిస్తూ రకరకాలైనటువంటి ద్వంద్వములు కలిగిండే అట్లాంటి వాళ్ళకి చెప్పరు. శిష్యుడిగా ఉన్నవాడు కూడా వాడు ద్వంద్వములను వీడి వాడు పరిణామ
క్రమంలో ప్రారంభంలో లేనెరుకతో వచ్చి సర్వ జగత్తు ఉన్నదని భావించి వచ్చాడు. ఆ ఉన్నదని భావించి ఏ విధంగా తను దీంట్లో నుంచి పోవాలనో, ఈ ప్రపంచం అనే సాంసారిక వ్యవహారంలోంచి పోవాలనో దాని గురించి తెలుసుకునేకొచ్చాడు. వచ్చిన తర్వాత ఈ విచారణ జరుగుతున్నంత కాలం విచారణలో ఉన్నటువంటి గురువు బోధిస్తున్న దాంట్లో ఒక్కటొక్కటిగా తాను గనక తెలుసుకొని ఈ భ్రాంతులు వీడుకుంటా పోతే గనక తాను రైతుని చేస్తాడు. ఇంకా శిష్యుడు గురువు ఏకమైపోయి ఒకటే స్థితిలోకి పోతారు. ఇంక వాళ్ళిద్దరూ లేని స్థితిలోకి పోతారు. కానీ సర్వకాలం మగతీరుగా ఉండక రకరకాలుగా చెలించేటువంటి మూర్ఖులకు సూచన చేయరు. చెలించే మూర్ఖులు ఏమైతే అది చెలించి ఇప్పుడు నమ్మాడు. మళ్ళా కాసేపు పోయిన తర్వాత అనుమానం వచ్చింది. మళ్ళా ఎవరో చెప్పారు, అయ్యో ఏమయ్యా నీకు ఈ ప్రకారం తుమ్ములు పట్టుకున్నాయే, నిన్నటువంటి తుమ్ములు పట్టుకున్నాయి, ఆటికంట పోయి ఆడ పోజమ్మ గుడి కాడ నల్లకోడంట కోసిరాపో, చదివించుకొని రాపో, నీకు పోతుందని ఎవడో చెప్పాడు. ఇంకా చెబితే నిన్నదాకా ఇది లేనిది, దీనికి వచ్చేటువంటివన్నీ కూడాను పరిణామ వికారాల్లో భాగంగా కలుగుతూ ఉంటాయి. అనారోగ్యాలేమో దేహానికి వస్తున్నాయి, దాని భావన చెందుతున్నదేమో మూలం లేని గుర్తెరిగేది అని నిలకడ లేకుండా అక్కడికి పోయి నల్లకోడి కోసి వస్తే నాకుండేటువంటి తీవ్రంగా పట్టుకునే జలుబు పోతుందని పోతాడే చెల్లించడం. అట్లే అనమాట. ఏదంటే ఏది విచారణాపరంగా నీకు నాటుకొని దృఢమై ఉన్నదో ఆ తీరుగానే ఉండాలి. ఏది ఏ విధంగా ఉన్నా కూడా ఆచరణలో ఉండడము అని అంటారు. అసలు మా తండ్రి గారు పెద్దగా పట్టించుకునే వాళ్ళే కాదు. ఏమి వ్యవహారంలో ఉన్నప్పటికీ వ్యవహారంలో కూడా తన పని ఏదో తను చేసుకుంటా ఉన్నప్పటికీ ఇది ఇట్లా పోయిందే, అది అట్లా పోయిందే, దీనికి కారణం అది ఉంటుందని ఇంకోరు ఉంటుందని వేరే వాళ్ళు ఊర్లో వాళ్ళు ఆరోపించినా కూడా అయ్యో మీకు ఇంట్లో ఈ పక్కన గొంతుంది అందుకని అట్లా అవుతుంది, లేకపోతే అందుకని ఆ ఎద్దులు చచ్చిపోయా, ఆవులు ఇట్లాంటి వాటన్నిటికీ అసలు చెల్లించి భావాన్ని మార్పు చేసుకునేటట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. పైగా తీవ్రమైనటువంటి బంధాలకు కారణమయ్యేటువంటి మోహాపేక్ష అనేది వీళ్ళు కొడుకులు, వాళ్ళ బంధువులు వీళ్ళందరి పట్ల ఒకే రకంగా తప్ప వేరే రకమైనటువంటి ఇది ఉండేది కాదు. అత్యధికంగా ఈ శిష్యులే అత్యధికంగా ఉండేవాళ్ళు అన్నమాట. బంధువుల కంటే వీళ్ళే ఎక్కువ వచ్చేవాళ్ళు. బంధువులు ఎప్పుడో కార్యక్రమాలు జరిగితే తప్ప. కాబట్టి ఈ చెలించే స్థితి ఉంటే ఎప్పటికీ ఎంతకాలం గురువు దగ్గర గురువు బోధింటా అన్నప్పటికీ ఇది అతకదు. కాబట్టి ఎవరెవరు వచ్చి చెప్పినా, ఎవరెవరు వచ్చి మార్పు జరిగినా, నీ ఆలోచనలకే నీకు అనుమానం పుట్టినా, నీకే ఏదైనా జరిగినప్పుడు ఆపాదించుకున్నా, నాకు ఇట్లా అయిండేదానికి కారణం ఇదేనేమో అని ఇట్లాంటివి జరిగినాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈ చెలించుతుంది. కాబట్టి ఇట్లా చెల్లించేవాళ్ళు తాము లేము, నేనే లేను, ఇవి వచ్చినటువంటి ఏటికొచ్చినాయి నాకు, ఈ రకమైనటువంటి భావనతో అది కూడా ఆ వచ్చినటువంటి బాధలుగా సంభవిస్తున్నటువంటి ఏ ఇక్కట్లయితే కలుగుతున్నాయో అవి కూడా జరుగుతున్నటువంటి బ్రహ్మాండము అనబడేటువంటి జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటి సర్వవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాంట్లోనే భాగంగా దీనికి కూడా జరిగింది. ఈ శరీరానికి కూడా, వీటికి కూడా, ఇవన్నిటికీ చర్యగా ఉన్నటువంటిది సమిష్టి కర్మలో భాగంగా జరుగుతోంది అనేటువంటి లేకుండా తీసేసుకోగలిగితే, భావం చెందగలిగితే ఎట్లా? ఏమీ లేదు. లేదా చెల్లించే తత్వం ఉంటే ఎన్నాళ్ళు గురువు చెప్పినా సరే ఇక మళ్ళా ఏదో ఒకసారి తోలుతుంది. కాబట్టి గురువాక్యం మీద 100% గురువాక్యం మీద నమ్మకం ఉంచి తాను భావన చెందాలి. అట్లా గురువాక్యం మీద నమ్మకం లేకుండా ఒక్కోసారి ఒక్కో తీరుగా, సర్వకాలం ఒక్క తీరుగా ఉండకుండా చెల్లించేటువంటి వారికి ఈ సూచన చేయరు. చేస్తే జగభ్రాంతి ఉండదు. ఒకవేళ చేస్తే అటువంటి వారు కనుక అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇల్లు పర్వాలేదు వీళ్ళకి సూచన చేయవచ్చు అని చేస్తే ఇక మనకి జీవభ్రాంతి అనేది ప్రత్యేకంగా ఉండదు. అందుకే జ్ఞానోపదేశం అనే కౌతుకం చేత ఉన్నది. అనేక దృఢం చేసి సూచన చేస్తే బహుచులకన. కాబట్టి వాళ్ళకు ఆ విధంగా చేస్తే ఇంకా భ్రాంతి రహితులు అవుతారు.
వారు ఆ మార్గంలో పర్వాలేదు, ఈ మార్గంలో అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నారు అని సూచన చేస్తే వారికి ఇక జగత్ అనే భ్రాంతి ఉండదు, జీవభ్రాంతి ఉండదు. అందుకే జ్ఞానోపదేశం అనేటువంటి కౌతుకం చేత ఉన్నది. కౌతుకం అంట. ఏదన్నా పదం ఇది కౌతుకం వాడినారా ఇప్పుడు ఇంతకుముందు? కార్యం. కౌతుకం అంటే కార్యం. ఆహా, కోరిక లేనిది కాదు. చూద్దాం సార్ మళ్ళీ. అదే తెలుగు పదం అయి ఉండకపోవచ్చు, సంస్కృత పదంనే యథాతథంగా వాడిండొచ్చు. చూద్దాం మళ్ళా దీంట్లో చూద్దాం. దండిగా ఉన్నాయి. ఆహా, కౌతుకం అంటే అవునులే, కుతూహలం. కుతూహలానికి మరో పేరే ఇది. అవును, గుర్తొచ్చింది. ఉత్సవము, ఐతిహ్యము, కార్యాలందు చేతికి ధరించి ఘోరము, కోరిక, దేవేంద్రుని రథము, గానాదులు, పండుగ, పెండ్లి, భోగకాలము, శుభము, సంతోషము, స్త్రీ పురుషుల పరిహాసము, అదేలే, అన్నిటికీ కారణమైనటువంటి ఆ తీసుకోవాల్సింది లేదంటే అది కోరిక కానిది. అవునులే, కుతూహలం అనే చర్యకే కౌతుకం అనేటువంటి పర్యాయ పదం చేత ఉన్నది. అనేక దృఢం చేసి సూచన చేస్తే బహుచుల్కన. అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పి దృఢం చేస్తేనే, సూచన చేస్తేనే బహుచుల్కన. అందుకే గురుకుల వాసం సర్వకాలం ఉండవలే. గురుకుల వాసం అంటే గురువు చేత చెప్పబడుతున్నటువంటి విచారణ అనేది సర్వకాలము ఉండాలి. లేకపోతే ఉండకపోయినా యావత్తు మర్మము తెలియదు. మనం తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఇట్లా మార్పు చెందే అవకాశంగా ఉండేటువంటి స్థితిలో ఉంటుంది. ఇంకా అయిపోయింది విచారణ, ఉపదేశం తీసుకొని మళ్ళా విచారణ చేయకుండా ఇంకా పోయి వచ్చినాం, అప్పుడు దగ్గరికి పోయి వచ్చినాం, సంవత్సరానికి ఒకసారి కార్యక్రమం జరిగినప్పుడు పోతున్నాం, లేదంటే ఇదేది పౌర్ణం పూజ జరిగినప్పుడు పోతున్నామని ఊరికే అయిపోయి మళ్ళా కొన్నాళ్ళకి అసలే అయిపోయిన వాళ్ళు కూడా వందల కొద్ది ఉన్నారు. ఈడనే సుమారుగా ఉన్నారు. ఉపదేశం పొంది మళ్ళా తర్వాత సర్వకాలం గురుకుల వాసనలో, అంటే గురువు దగ్గరే ఇంట్లో ఉండాలని కాదు, గురువు దగ్గర విచారణలో పాల్గొనకుండా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఉన్నదానికి తోచదు కనుక ఈ ఉండకపోతే యావత్ మనము తెలియదు కాబట్టి తెలియకపోయినా జగత్తు తోస్తూనే ఉంటుంది. తెలియకపోతే ఏం జరుగుతుంది? జగత్తు తోస్తూనే ఉండి దాంతోనే తాదాత్మ్యం చెందుతూ మళ్ళీ కొత్తవి పుడుతూనే ఉంటాయి. ఉన్నదానికి తోచదు కనుక ఏమి తోచినా శరీరానికే. ఎప్పటికీ ఉండేదానికేమో దానికి తోచేది లేదు, తోచేదంతా గుర్తెరిగేదానికే. కాబట్టి ఈ శరీరానికే తోస్తుంది. కాబట్టి జగత్తు తోచకుండా ఉండాలి అంటే ఆ గురువు చేతి ఏ విధంగా నీకు సూచన అయ్యి నువ్వు రైతుడివైనావో, అదేవిధంగా ఏదైతే విచారణలో గురువాక్యం వచ్చిందో ఆ వాక్యం యొక్క అంతరార్థం చేత నువ్వు వ్యవహారంలో సర్వము ఎప్పుడు తోచినా కూడా అది గుర్తు రావాలి. తోచినప్పుడల్లా అది గుర్తు రావాలి. గురువాక్యం తోచి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఉన్నదే ఎప్పటికీ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు. ఇదంతా ఈ బ్రహ్మాండంగా కల్పితమైనదంతా ఏమీ లేదు. అది ఒక్కటే ఉన్నది. ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే సర్వవ్యాప్తమై ఉన్నది. దానికి ఏ రకమైనటువంటి లేవు. నాకు కలిగేటువంటి భ్రమలు, నాకు కలిగేటువంటి వ్యవహారాలు నాకు అప్పుడప్పుడు తోస్తున్నవి, కానీ ఇవన్నీ కూడా లేనివే. కళలో దోచినవి ఎలాగో అలాగే. ఏం దోచినా కూడా శరీరానికే. శరీరం జడం కాదు, అన్ని శరీరాలు గుర్తెరిగే ప్రవర్తిస్తాయి. శరీరం అంటే ఏది? భౌతికంగా ఉండే శరీరము అది సొంతంగా ప్రవర్తించలేదు. గుర్తెరిగే శరీరము గుర్తెరిగే ప్రవర్తిస్తుంది. గుర్తెరిగే శరీరం గుర్తెరిగితేనే ఏదైనా జడమైనటువంటి శరీరానికి సంకేతాలు పోతాయి. కాబట్టి గుర్తెరిగే శరీరం లేదు కనుక లేనిది శరీరం అన్నదే ఉన్నది. ఆ గుర్తెరిగే శరీరం లేదు కాబట్టి లేకుండా ఉంటే ఆ గుర్తెరిగేది లేనిది ఈ శరీరం అందే ఉన్నది. ఉన్నది ఉన్నట్టు మహా ఆస్తికులకైతే మహాసూక్ష్మం.
మహా ఆస్తికులకు, ఆస్తికులు అంటే దానికి అస్తిత్వాన్ని చెప్పినటువంటి వాళ్ళు, ఉన్నది ఏ విధంగా ఉన్నదో ఆ ఉన్నదాన్ని గుర్తెరిగినటువంటి వాళ్ళు అస్తిత్వం చెప్పారు. నాస్తికులు దానికి వ్యతిరేక పదం నాస్తికులు. నాస్తికులు అంటే లేనిదని చెప్పేవాళ్ళు. దానికి సూచన ఏదైనా వస్తు రూపకంగా కంటికి కనపడితే తప్ప దాన్ని నమ్మని వాళ్ళు. వాళ్ళు ఈ లోతుల్లోకి వెనక పక్క ఉండేదాన్ని విచారించే స్థితి నాస్తికులకు లేదు కాబట్టి ఆ 2 పదాలు. ఆస్తికులు అంటే ఉన్నదని గుర్తెరిగేవాళ్ళు. ఉన్నది ఉన్నట్టు మహా ఆస్తికులకైతే మహాసూక్ష్మం. అదే వారి తపస్సు. వారి తపస్సు అంతా ఉన్నదాన్ని గుర్తెరిగి ఉండడమే. లేని దాని జోలికి దానితో వ్యవహారం చేయకుండా దాన్ని గుర్తులేకి రాకుండా చేసుకోవడమే. సర్వకాలం శరీరం లేకనే చేస్తారు. వాళ్ళు చేసేటువంటి వ్యవహారం అంతా శరీరమును అనే గుర్తెరిగే దాన్ని లేకుండా చేస్తారు. గుర్తెరిగే శరీరము తోటే పోతుంది. పుట్టక మునుపు శరీరం లేదు కనుక ఎరుక లేదు. సర్వకాలం ఒక్క తీరే. సర్వకాలం ఒక్క తీరే. నిన్న వచ్చినటువంటి మన యోగ వాసిష్టం దాంట్లో నిన్న వచ్చిన అధ్యాయము పూర్తిగా ఒక ఆకాశాత్మజుడు అనేటువంటి ఆ రాముడు అడిగితే దృశ్యం ఎంతసేపు ఏం చేసినా ఎంత విచారణ చేసినా దృశ్యం పోకుండా ఉన్నది. దృశ్యం పోవడానికి ఏ విధంగా చేయాలి? ఇంకేమీ లేకుండా ఇట్లే శాశ్వతంగా అనంతకాలం కూడా సమాధి నిష్టలో ఉండిపోవాలంటే ఉండిపోగలను, ఉండిపోనా అని అంటే దానివల్ల పోదు, దానివల్ల జరగదు. నీకు ఉదాహరణ చెప్తాను చూడండి అని చెప్పి ఒక కథ మొదలుపెట్టి అశరీరుడైనటువంటి కథను మొదలుపెట్టినప్పటికీ కూడా పదాలు దీంట్లో ఉండవు కానీ ఆకాశాత్మజుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆకాశం అనేది కనపడేది కాదు కదా, కనపడకుండా ఉంది. కనపడకపోయినప్పటికీ దాంట్లో నుంచి సకలము కలిగింది. దానితో పోల్చి దాని విచారం అంతా వచ్చారన్నమాట మొత్తం. కాబట్టి నువ్వు ఇవన్నీ చేసినటువంటివన్నీ ఏదైతే కలుగుతోందో, ఏదైతే గుర్తెరుగుతూ ఉన్నట్టుగానే నువ్వు దృశ్యాన్ని రహితం చేసుకోవాలంటే గుర్తెరుగుతున్నటువంటిది రహితం అయిపోవాలా. అప్పటి వరకు నీకు కనపడతానే ఉంటుంది. ఏ సమాధి నిష్టలోనో కాసేపు కూర్చున్నా, లేదంటే ఏ దాంట్లో ధ్యానంలో కూర్చున్నా, ఏ తాత్కాలిక మరుపుకు గురైనా తాత్కాలికంగా కలిగేది కాదు. శాశ్వతంగా గుర్తెరుగుతున్నటువంటిది పోతే తప్ప మళ్ళా వ్యవహారంలో నిత్యము దృశ్యం అనేది తోస్తూనే ఉంటుంది, సర్వము తోస్తూనే ఉంటుంది అని సర్వకాలము ఈ తీరుగానే ఉండాలి అంటే ఉదాహరణగా చెప్పారనమాట. అది ఆ దృశ్యం అనే అంశం జరుగుతుంది. కాబట్టి మహాస్తికులకైతే మహాసూక్ష్మం. అదే వారి తపస్సు. సర్వకాలం శరీరం లేకుండానే చేస్తారు వాళ్ళు. ఆ మహాతపస్సులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ మహాతపస్సులు అంటే వాళ్ళు నిరంతరం అదే భావనలో ఉన్నారు. తపస్సు అంటే వేరే ఏమో ఏడుకోపోయి చేసేది కాదు. మీరు కూడా మీ వ్యవహారంలో మీ ఇళ్లలో ఏ పనులు ఏ వ్యవహారాలు చేస్తున్నప్పటికీ జాగ్రత్తలో చేస్తున్న ఈ సర్వ పనులు కూడా ఆ కళలో జరిగినటువంటి పనులుగా భావిస్తూ గురువాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే సర్వకాలము మీరు శరీరంతో వ్యవహరిస్తున్నప్పటికీ నేను చేస్తున్నాననేటువంటి కర్తగా ఉన్నటువంటి కర్మ అక్కడ లేదు. నేననేటువంటిది నేను చేస్తున్నాననేటువంటి అది లేదు. సర్వకాలం కూడా అది కర్తగా ఉండకుండా చేస్తున్నారు, వ్యవహరిస్తున్నారంటే తామంతట తాము ఏది అవసరమో ఏది అవసరం కాదో చేస్తున్నప్పటికీ దాంట్లో తాము నిమగ్నమై తాను లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి గుర్తెరిగేది శరీరంతో పోతుంది. కాబట్టి పుట్టక మునుపు శరీరం లేదు కనుక పుట్టక మునుపు ఎరుక లేదు. పుట్టిన తర్వాత ఇది పోగొట్టుకుంటే ఈ గుర్తెరిగేది వచ్చింది కాబట్టి సర్వము గుర్తెరుగుతున్నావు. అది పోతే సర్వకాలం ఒక్క తీరే. సర్వకాలం ఒక్క తీరుగా ఉండేదే అదే ఉంది. నువ్వు కూడా సర్వకాలం ఒక్క తీరుగా ఉండే బయలు స్వరూపంగా గురువాక్యం చేత నువ్వు అది పోగొట్టుకుంటే అదే అయి ఉంటావు నువ్వు. ఆత్మానాత్మ వివేకం 131 అంశం. గుర్తెరిగే చైతన్యం బ్రహ్మస్వరూపం అన్నారు. 2 గుర్తెరుగుటాలు లేవు. గుర్తెరిగే స్వరూపము చైతన్యము బ్రహ్మస్వరూపం అన్నారు.
రెండు గుర్తెరుగుటాలు లేవు. అందుకే ఈ గుర్తెరిగే క్షేత్రజ్ఞ స్వరూపం అనే ఆత్మే బ్రహ్మ అని పలికింది. కాబట్టి ఒకటేమో గుర్తెరిగేది, ఒకటేమో గుర్తెరగకుండా జడంగా ఆవరణగా ఉన్నది. శరీరం అనే ఆవరణలో అది వచ్చి పనిచేస్తూ ఉన్నది. ఆ రెండు కలిసే పరస్పరం ఆధారపడే ఉన్నాయి. ఒకటి లేకుండా ఒకటి లేనటువంటి స్థితిలో ఉన్నాయి. అయితే ఈ గుర్తెరిగే క్షేత్రజ్ఞ స్వరూపం అనేటువంటి ఆత్మే క్షేత్రజ్ఞుడు, క్షేత్రంలో ఉన్నటువంటి అధిష్టాన చైతన్యం అనేటువంటి వాడు, ఆత్మగా ఉన్నటువంటి వాడు. ఆ క్షేత్రజ్ఞ స్వరూపం అనే ఆత్మే బ్రహ్మ అని పలికింది. వేదం చొప్పున వారి సిద్ధాంతం కల్పించారు. వేదం ఏదైతే వేదం చేసిందో ఆ వేదం చేసినటువంటి దాని ప్రకారం వారి సిద్ధాంతం కల్పించారు. అద్వైతం అంటే తనకు తానే స్వతసిద్ధమై ఉన్నదాని యందు ఏది లేదో అదే అద్వైతమని భావార్థం ఉన్నది. తనకు తానే స్వతసిద్ధమై ఉన్న దాంట్లో ఏదైతే లేదో దాని యందు ఏదైతే లేదో స్వతసిద్ధమై ఉన్నది, స్వతసిద్ధంగా ఉన్నది, దాంట్లో మరొకటి దానికి అవకాశమే లేదు. అద్వితీయం కాబట్టి అది ఒక్కటి తప్ప మరొకటి ఉండడానికి వీలు లేదు కాబట్టి అదే ఉన్నది. అదే ఉన్న దాంట్లో ఏది లేదో, ఏ వ్యవహారానికి కారణమైనటువంటిది ఏదైతే లేదో అదే అద్వైతం అనే భావార్థం ఉన్నది. ఈ గుర్తెరిగే కారణం ఉన్నది అన్నాడు. వారు ఎటువంటి వారో, ఏది ఉన్నదో అదే వాడు. గుర్తెరిగే కారణం ఉన్నది అంటే ఆ గుర్తెరిగేది ఏదైతే ఉందో దాని కారణంగానే సర్వ జగత్తు తోచబడుతూ ఉన్నది, వ్యవహరించబడుతున్నది, సృష్టికి కారణంగా కూడా ఉన్నది. అది శిష్యుడు అడుగుతున్నాడు, అంటే క్షేత్రము వారు అంటే క్షేత్రం వారు అనుకోరా అంటే, క్షేత్రం అంటే శరీరంగా ఉన్నది, వారు శరీరం అంటే క్షేత్రం వారు అనుకోనా అంటే, గురువు ఈ రెండూ లేని వారైతే వ్యవహారం లేదు. క్షేత్రంలో ఉన్నటువంటి భావించేవాడు క్షేత్రజ్ఞుడు. రెండూ లేనివారు కనుక అయితే వ్యవహారమే లేదు, వ్యవహారం చేసేవాడే లేడు, గుర్తే లేదు కదా, ఉన్నప్పటికీ ఏమీ లేదు. శిష్యుడు రెండింటికీ మూలమేమో క్షేత్రానికి క్షేత్రజ్ఞునికి రెండింటికీ మూలం అంటే పుట్టని చావనిది శరీరం అందే ఉన్నది, కానీ ఈ శరీరం లేదు, ఈ క్షేత్రజ్ఞుడు లేడు. ఈ రెండు లేకనే చలించక ఉన్నది, అదేమో ఈ రెండు లేకుండా చలించకుండా ఉంది. అది అందుకే శరీరమందు క్షేత్రజ్ఞరహితమైనది బతికి ఉన్నప్పుడు ఎలాగున్నదో అలాగే చలించకున్నప్పుడు ఉన్నది. ఎప్పటికీ సర్వకాలము ఒకే తీరుగా ఉన్నది. అందుకనే అదే మాట, ఆ మాట కూడా అందులో వచ్చింది. ఏదంటే సర్వకాలము సర్వవ్యాప్తమై ఉన్నదే ఉన్నది కాబట్టి అందరి యందు ఉన్నది. పరిపూర్ణుడైనటువంటి గురువు చేత పొందినటువంటి వాడనే కాదు, అందరి యందు ఉన్నది. గుర్తెరగకపోవడం వల్ల, అవిద్యా దోషం వల్ల, రెండుగా కనపడుతున్నటువంటి భావిస్తున్నటువంటి అజ్ఞానం వల్ల తెలుసుకోలేకున్నాడంతే. గురువాక్యం చేత తెలియబడితే అంతకుముందు లేకుండా ఇప్పుడు కొత్తగా అని కాదు, సర్వవ్యాప్తమై ఉన్నటువంటి ఉంది పరిపూర్ణం. దాన్ని గుర్తెరిగేటువంటిది అంటే ఈ విచారణ చేత ఎరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. విచారణ చేత ఎరగని వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అంటే అజ్ఞానం అనే మాయ ఆవరించబడి ఉన్నారంతే. అందులో లేదా అంటే సర్వవ్యాప్తమై ఉన్నటువంటిది ఉన్నది, గుర్తెరిగేది లేదు. దాన్ని గుర్తెరగాలంటే ఈ విచారణ అంతా దాన్ని గుర్తెరగడానికి, అది గుర్తెరిగి ఈ గుర్తెరుగుతున్నటువంటిది ఏదైతే ఉన్నదో ఈ గుర్తెరుగుతున్నది సర్వము దృశ్యం తోచడానికి కారణమై ఉన్నది. కాబట్టి దీన్ని పోగొట్టుకుంటే అది లేదు. కాబట్టి పుట్టని చావనిది ఈ శరీరం అందే ఉన్నది, కానీ ఈ శరీరం లేదు, ఈ క్షేత్రజ్ఞుడు లేడు. ఈ భౌతికంగా కనపడుతున్నటువంటి నామరూపాత్మక శరీరము, అందులో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు అంటే భావన చేస్తున్నటువంటి చైతన్యమే, ఆత్మగా ఉన్నదే అది. కాబట్టి ఆ క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఇద్దరూ లేరు. ఈ రెండూ లేకనే చలించక ఉన్నది, ఈ రెండూ లేనటువంటిదే చలించకుండా ఉన్నది. అందుకే శరీరమందు క్షేత్రజ్ఞ రహితమైనది బతికున్నప్పుడు ఎలాగుందో అలాగే చలించుకున్నప్పుడు కూడా అలాగే ఉంది. సర్వకాలము ఒకే రకంగా ఉంది. కాబట్టి
సర్వకాలం పరిపూర్ణం కనుక సర్వకాలం పరిపూర్ణంగానే ఉంది. కొంచెం చోట లేకపోవడం, కొంచెం తగ్గడం, లేకపోతే పెరగడం, వికారములు అనేటువంటివి ఏవీ లేవు. ఎప్పటికీ కూడా చెల్లించకుండా ఉన్నది. పుట్టుక లేదు, సావు లేదు, శరీరం ఉన్నదనే భ్రాంతి. అందుకే ఈ దేహం ఉండగానే భ్రాంతి లేకుండా సూచన చేయవలే. కాబట్టి పుట్టినట్టుగా చస్తున్నట్టుగా భావిస్తున్నది ఎవరు? పుట్టినట్టుగా చస్తున్నట్టుగా భావిస్తున్నది దానికి కారణమైనటువంటి ఏ ఎరుకైతే సర్వదృశ్య ప్రపంచాన్ని నీలో కల్పించి నేననేటువంటి భావన చెందుతూ ఉన్నదో, ఆ నేననేటువంటి దానికి కారణమైన దాన్ని తొలగించుకోగలిగితే ఆ పుడుతున్నటువంటి ఆ జ్ఞానం ఏదైతే నీలో కలిగి సర్వమును కూడా కల్పితం చేసుకుంటుందో, ఆ శరీరం నాకు పుట్టుకున్నది, ఇదంతా చూస్తున్నట్టు చుట్టూ ఉన్నటువంటివన్నీ చూస్తూ ఉన్నాను, చావు ఉన్నది అనేటువంటి భ్రాంతి ఉంది. అందుకనే దేహం ఉండంగానే దేహం అంటే మామూలుగా ఉండే భౌతికంగా ఉండే ఈ దేహము, ఇందులో ఉన్నటువంటి సర్వమును తెలుసుకుంటున్నటువంటి ఆ ఎరుక, ఈ రెండు కూడా చైతన్య స్థితిలోనే ఉన్నట్టుగానే దేహం పూర్తిగా ఉడిగిపోయి ఇది సగం సగం అర్థం చేసుకొని ఆ శరీరం కదలలేని స్థితిలో దాని యొక్క బాధల్ని సర్వము ఇది భరిస్తూ ఉంటుంది. ఆ వయసు పోయిన తర్వాత శరీరం దేహం ఉండంగానే అంటే ఈ దేహం ఉండడమే కాక ఈ దేహంలో గుర్తెరుగుతున్నటువంటి చైతన్యము ఉత్తమ స్థితిలో, అంటే అన్నిటినీ విచారణ చేత తెలుసుకుంటున్న వాటిని గ్రహించే స్థితిలో ఉండకుండా ఉంటే శరీరం పూర్తి ఆఖరి స్థితిలోకి పోయిన తర్వాత దాని బాధలే నిరంతరం మెదులుతాయి. ఈ చెప్పేటువంటి విచారణ అంతా ఎక్కడికి పోతుందో, వాడు ఒక పక్కన మూలుగుతూ ఒక పక్కన శరీరం అంతా అవస్థితిలో ఆ స్థితి వచ్చింది, నాయన స్వామి కాపాడు తండ్రి ఇది అది పల్లాపులు మంచంలో పండుకొని అనుకునే కూడా ఏమీ కాదు. కాబట్టి ఏమిటి శరీరం ఉండంగానే ఈ శరీరం ఈ దేహంలో గుర్తెరుగుతున్నది కూడా కరెక్ట్ అయిన స్థితిలో ఉండంగానే ఆ స్థితిలో ఉన్నప్పుడే భ్రాంతి లేకుండా సూచన చేయవలే. ఆ దేహము ఆ విధమైనటువంటి స్థితిలో ఉండంగానే సూచన చేస్తే ఇక ఒక్కసారి తాను భావన చెందినటువంటి సర్వకాలం ఈ మార్పు చేర్పులు ఏ విధంగా లేనటువంటి బయలుగా ఉన్నటువంటిది, ఏ కదలిక లేనటువంటిది ఏ విధంగా ఉందో స్థిరంగా, ఆ విధంగా తాను కూడా సర్వకాలం వ్యవహారం లేకనే ఏ శరీరం ఉన్నప్పటికీ కూడా శరీరంతో చేస్తున్నటువంటివన్నీ తాను కర్తగా చేయకుండా వ్యవహారం చేస్తాడు. సర్వకాలం శరీరం లేకనే వ్యవహారం చేస్తాడు. ఉన్నది అనే భావనలో ఉండడు. కలలో జరుగుతున్నటువంటిది లేదని కలలోంచి మేల్కుంటానని లేనట్టుగానే ఈ సర్వ వ్యవహారము చేస్తూ ఉంటాడు. ఆ విధంగా గురు సూచన చేత తాను అనేటువంటి తాను వారు వీరు ఏమి లేదు, ఇంకా సర్వవ్యాప్తమైనది ఒక్కటిగా ఉన్నదో అద్వయంగా ఉన్నదో ఆ ఒక్కటిగానే ఉంది. ద్వయం అనేది రెండోది సూచన, రెండోది కనపడటానికి ఇంకోటి గుర్తించడానికి లేనటువంటి స్థితిలో ఉంటారు. వారికి ఒక్కటైనా బాధ లేదు, ఏ రకమైనటువంటి బాధలు లేవంటే వచ్చినా కూడా బాధతో తాదాత్మ్యం చెందేటువంటి స్థితి ఉండదు. అది సాధారణమైనటువంటిదేననే భావనే ఉంటుంది. సాధారణమైనటువంటి భావన అట్టి అచల పరిపూర్ణం తెలిసినటువంటి వానికి ఉన్నట్టుగా ఇతరులకు ఉండదు. ఇతరులు ఏం చేస్తారంటే దానితో తాదాత్మ్యం చెంది అయ్యో అని తనకు జరిగినటువంటి ఆ చనిపోయినటువంటి పోయింది శరీరం పోయిందంటే ఆ శరీరానికి కలిగినటువంటి తనకు కలిగినటువంటి బాంధవ్యాలన్నీ గుర్తు చేసుకొని దుఃఖించే స్థితిలో ఉంటారు. ఇది సహజంగా ఉన్నది, సహజంగా జరిగేటువంటి వ్యవహారము. ఈ వ్యవహారం అంతటిది కూడా నిన్నటిదాకా ఆ శరీరం ఉండి చేసినది, నేను చూసినది, ఈ సర్వము లేనిదేనటువంటి కళలో జరిగినటువంటి దానిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం లేదు, వ్యవహారం ఏందని ఉండే ఆ వ్యవహారాన్ని గుర్తించే స్థితిలో ఉండరు. పుట్టని చావనది కనుక అత్యంత నిర్మలము, అత్యంత స్వచ్ఛం. అది పుట్టేదానికి ఏమవుతుంది? పుట్టకముందు ఉన్నటువంటి శుద్ధ స్థితిలో ఉన్నదానికి ఏ మలినం కలిగింది? ఈ పుట్టుక పోవడం అనే రాకడా పోకడా అనేటువంటివి రెండే కదా. ఆ రెండిటి వల్ల రాకడా పోకడా ఉండడానికి కారణమైనది ఉంటుంది. కాబట్టి ఆ ఉన్నదానిది ఎప్పుడు సంకల్పించిందో ఆ సంకల్పించినప్పుడే మలినమైంది. కాబట్టి అత్యంత నిర్మలంగా ఎప్పుడుంది? ఇది లేనిది కనుక, ఈ భావన కనుక లేనిది అయితే పుట్టని చావనిది ఏ విధంగా ఉందో అత్యంత నిర్మలము, అత్యంత స్వచ్ఛము.
అది వికారం చెందలేదు, అది నిర్మలంగా ఉంది, స్వచ్ఛంగా ఉంది, దాంట్లో ఒక్కటైనా రూపం లేదు, సర్వకాలం అద్దములే స్వచ్ఛంగా ఉన్నది. అద్దం ఏ విధంగా స్వచ్ఛంగా ఊరికే ఉందో దాంట్లో ఎవరైనా పోయి నువ్వు పోయి చూస్తే తప్ప నీ దృశ్యం కనపడేది లేదు. అదేమీ దృశ్యాలను కల్పించలే, దృశ్యాన్ని కల్పించేవాడే దాంట్లోకి పోయి చూసుకొని దాంట్లో దృశ్యం ఉన్నది, దాంట్లో నేనున్నాను అనేటువంటి భ్రాంతి చెందుతూ ఉన్నాడు. అందులో కనిపించేదే మాత్రమే కానీ అందులో చొర్రా లేదు, వెళ్ళిపోదు. అందులో కనిపించేది ఉంది కానీ అందులో వచ్చేది పోయేది అనేది లేదు, నువ్వు వచ్చిపోతుండేది అది ఊరికే ఉంది, యథావిధంగా ఊరికే ఉంది. వస్తువును తీసుకెళ్ళి దానికి ఎదురుగా పెడితే కనిపించినట్టుగా ఉన్నట్టు భ్రాంతి చెందడానికి కారణమైనది దాంట్లో ఉంది, నువ్వు భావిస్తున్నావు. నువ్వు భావించకపోతే అది కనపడేది లేదు. వస్తువు నువ్వు చూపించకపోతే ఎల్లకాలం ఏ రకమైనటువంటి స్వతంత్ర కదలికలు దాంట్లో లేవు. అందుకే ఏం చెప్పారు మన శంకరాచార్యుడు దాంట్లో 2వ శ్లోకమో ఏమో వస్తుంది, 3వ శ్లోకమేమో, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం అనేది. విశ్వం దర్పణలో కనపడుతున్నటువంటి దానిలాగా ఓ దృశ్యంగా లేకనే కనపడుతోంది అనేటువంటిది. కాబట్టి ఒక్కటైనా పుట్టని చావంది అత్యంత నిర్మలం కనుక అది ఊరికే ఉంది. ఒక్కటైనా కూడా అందులో రూపం లేదు, సర్వకాలం అద్దం వలె స్వచ్ఛంగా ఉంది. అది అందులో కనిపించే మాత్రమే కానీ అందులో చొర్రా లేదు, అంటే చొరబడేది లేదు, వెళ్ళిపోయేది అందులో లేదు. చూస్తే కనిపించేది స్వభావం కాబట్టి అది చూస్తే చూస్తుండేది ఎవరు? నువ్వు చూస్తున్నావు. చూసే శరీరం లేకుంటే, చూసే శరీరం ఉంది కాబట్టి చూసే శరీరం పోయి అటు చూస్తున్నావు కాబట్టి ఉంది. చూసే శరీరం అనే భావన కనుక లేకపోతే అర్థం ఉన్నప్పటికీ దాంట్లో దృశ్యం కనపడుతున్నప్పటికీ నువ్వు దాన్ని భావన చెందేది లేదు. చూడని దానికి తోచనే తోచదు, చూసేదానికే కనపడుతుంది, చూసేదానికే తోస్తుంది కాబట్టి చూడని దానికి ఏంది? తోచకుండా ఉంటుంది. ఇక్కడ సకలము ఎక్కడ సకలము తోచిందో అక్కడే సకలము పోవలే. ఎక్కడ తోస్తోంది నీకు? తోస్తున్నదంతా జాగ్రత్తలో సర్వము నీ దృశ్య ప్రపంచం కంటితోనూ నీ భావనలోనూ మూలం లేని గుర్తెరిగేది ఒకటి ఉన్నది కాబట్టి ఆ గుర్తెరుగుతున్నది గుర్తెరుగుతున్నందువల్ల ఈ సకలము ఆ గుర్తెరిగేదానికే తోచింది. కాబట్టి సకలము ఎక్కడ తోస్తోందో, ఏ ఎరుకలో అయితే తోస్తోందో సకలము కూడా ఆ గుర్తెరిగే ఎరుక పోవాలి. అది పోతే ఆ గుర్తెరిగేది పోతే సకలము ఇక్కడే పుడుతోంది కాబట్టి సకలము ఇక్కడే రహితమైతే ఇక్కడ ఉన్నట్టుగానే ఈ తోస్తున్నటువంటిది లేదు, తోస్తున్నటువంటిది కలగా భావించేటువంటి దృఢం ఏర్పడుతుంది. అందుకే అతీతం కనుక పరబ్రహ్మ స్వరూపము అనరాదు. అది అతీతమైనది కాబట్టి ఆ స్వరూపం ఈ స్వరూపంగా ఉన్నది అనడానికి లేదు. స్వరూపమే లేదు, స్వరూపరహితమైనటువంటి కేవలం భావన చెందాల్సిందే. స్వరూపంగా ఉన్నది అని అంటే మన స్వస్వరూపం ఏ విధంగా కనపడకుండా ఉన్నది, మనలోనే ఉండి వ్యవహారం చేస్తూ ఉన్నది, ఆత్మగా ఉండి భావిస్తున్నటువంటిదంతా ఎరుకగా ఉన్నది కదా. కాబట్టి అది కనపడకపోయినప్పటికీ భావన చేస్తుంది. అదైతే భావన కూడా చేయదు, భావన చేసేది కూడా లేదు. ఉత్తబట్టబయలనే పదం అందుకనే వాడినారు. ఆ ఉత్తగా ఉన్నది లేదు అని అంటే కనపడే విధంగా లేదు, సర్వవ్యాప్తమై ఉన్నది, అందులోనే సర్వము ఉన్నది. నువ్వు నేను బ్రహ్మాండమంతా ఉన్నప్పటికీ కూడా దీంతో అంటదో అది, దీని వ్యవహారానికి అది ఏ సంబంధము లేకుండా ఉన్నది. మూలం లేని గుర్తెరిగే శరీరము తప్పించుకునే యుక్తి ఎలాగు అని అడిగాడు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరాన్ని తప్పించుకునేది ఎలాగు అని అడిగితే ప్రశ్న, ఊరికే నా మాట వినండి, ఉన్నదానికి ఒక్కటైనా సాధన లేకనే తనకు తానే స్వతసిద్ధమై చెల్లించక సర్వకాలం ఒక తీరుగా ఉన్నది. ఒక్కటే యుక్తి, ఈ శరీరం పుట్టక మునుపు శరీరం ఉన్నదా? కాబట్టి ఊరికే నా మాట వినండి. ఉన్నదానికేమో ఒక్కటైనా కూడా సాధన లేదు, ఎప్పటికీ ఉన్నదానికేమో అది బయలు స్వరూపంగా ఉన్నటువంటి పరిపూర్ణంగా అంతటా ఉన్నటువంటి దానికి స్వతసిద్ధమయ్యే ఉంది, సర్వకాలం ఒక తీరుగా ఉంది, అది చెల్లించకనే ఉన్నది అది. కాబట్టి ఒక్కటే యుక్తితో కనుక్కో. ఈ శరీరం పుట్టకముందు శరీరం ఉన్నదా? శరీరం పుట్టకముందు ఉన్నదా ఇది శరీరం?
అప్పుడు ఏమైనా గుర్తున్నదా? ఏమీ లేదు. ఈలాగున తనకు తానే దృఢమా, సాధన చేయవలెనా? ఈ విధంగా తనకు తానే దృఢంగా ఉండాలనా? గురువాక్యం అంటూ తెలిసి విచారణ చేసినటువంటి వాళ్ళు మళ్ళా అవసరం లేదు కదా. సాధనంతా ఎక్కడి వరకు చేసావు? సాధనంతా నీ భ్రాంతి వీడే వరకే సాధనంతా. భ్రాంతి వీడిన తర్వాత ఉన్నది ఇది అని తెలిసిన తర్వాత మళ్ళీ దేనిని సాధన చేసేది లేదు. కానీ నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు మరొక దీన్ని ఉన్నది ఒక్కటేను. ఈ కనిపించేటువంటి నామరూపాత్మకంగా ఉన్న దానితో పాటు సర్వచలనాలు కలుగుతున్న దానికి కారణమైనటువంటిది లేనిది నిజానికి. కళలో వచ్చినవన్నీ ఎన్ని చలనాలు, ఎన్ని రూపాలు కనపడినాయో, కళదోచింది మేల్కుంటానే ఎలాగూ లేదో, జాగ్రత్తలో జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా కళ వంటిదేననేది ఉండాలి. మన దృఢం సాధన చేయాల్సిన పని లేదు. ఈలాగున తనకు తానే దృఢమా, సాధన చేయవలనంటే ఏమీ లేదు, తానే దృఢం. దృఢపడిన తర్వాత ఇంక సాధనతో పనే లేదు. చచ్చిన తర్వాత శరీరం ఏమీ లేదని తనకు తానే దృఢమా? ఏమైనా అనుమానమా? అంతకుముందేమో పుట్టకముందు శరీరము, భౌతికంగా ఉండే శరీరము లేదు, దాంట్లో గుర్తెరిగేది లేదు. భౌతికంగా ఉండే శరీరం పుట్టిన తర్వాత దాంట్లో గుర్తెరిగే చైతన్యం క్షేత్రజ్ఞుడిగా ఉన్న తర్వాత సర్వము తోస్తున్నది, సర్వము జరిగింది. తర్వాత మరణించిన తర్వాత గుర్తెరిగే శరీరంగా ఉన్నది, దీని ఆవరణగా ఉన్నది కాబట్టి ఇది ఎప్పుడైతే పోయిందో క్షణంలో అది కూడా పోయింది. కాబట్టి రెండూ లేకుండా ఇది లేను అని దృఢం కదా. చచ్చిన తర్వాత శరీరం ఏమీ లేదని, దాంట్లో గుర్తెరిగేది కూడా లేదని తనకు తానే దృఢం కదా. ఏమైనా కూడా అనుమానమా దాంట్లో? ఏమీ లేదు. తనకు తానే మొదలు ఈ శరీరం ఏమీ లేదు, కొనకు ఈ శరీరం ఏమీ లేదని దృఢమే. ఉన్నప్పుడు ఉన్నదని ఆశ కద్దు. ఉన్నప్పుడు ఉన్నది ఇది అని ఎప్పుడైతే ఉన్నది అని భావన ఉన్నదో, ఇది ఉన్నది అని భావన ఏ విధంగా దేనికి కలుగుతుంది? ఎరుకకే కలుగుతుంది. కాబట్టి గుర్తెరిగేది ఉన్నంత కాలము ఉన్నదనేటువంటి ఆశ, ఉన్నది అనేటువంటి భావము కద్దు. అది లేకుండా అయితే, గుర్తెరిగేది లేకుండా అయితే ఇది ఉన్నదని భావన లేదు, లేనిదని భావన లేదు. ఈ రెండూ కూడా ఈ పుట్టకముందు ఏ విధంగా ఉన్నది? ఏదీ లేదు. శరీరము లేదు, శరీరంలో భావించేది లేదు. చచ్చిన తర్వాత ఏమున్నది? శరీరము లేదు, శరీరంలో భావించేది లేదు. అది ఏ విధంగా ఉత్పత్తి ఆ విధంగా పోయింది. ఇది ఉత్పత్తి అయినటువంటి ఊహాత్మకంగా ఉండేటువంటి సంకల్పంగా ఉండేటువంటి గుర్తెరిగేది దాంతోపాటే పోయింది. ఉన్నప్పుడేమో అది ఉంది, ఏదైతే మూలం లేని గుర్తెరిగేది ఉన్నదో ఉన్నంతకాలము ఇది ఉన్నదనేటువంటి ఆశ కద్దు, ఉన్నదనే భావంతోనే ఉంటాడు. కనబడే దృశ్యమంతా ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి పొందేటువంటి అనుభవాలు ఉంటాయి, దాంట్లో నుంచి కనబడేటువంటి ఆశలు ఉంటాయి, దాంట్లో నుంచి ఇంకా అంతకుముందు అనుభవంగా ఉన్నది కోరికలు కూడా పుడుతూ ఉంటాయి. ఉన్నప్పుడు ఆ విధంగానే ఉంటుంది. లేనివాడైతే ఏ రకమైనటువంటిది లేదు, ఆపేక్షమైనటువంటిది లేదు. ప్రత్యేకంగా లభించిన దానితో ఊరికే ఉంటూ తాను భావన చెంది దాన్ని కూడా కలగా ఉంటూ ఉంటాడు తప్ప ప్రత్యేకమైనటువంటి ఆపేక్ష కోరికలతో కూడినటువంటి తీవ్రత, నాకు ఇది కావాలి, నాకు ఇదే, నేను దాని వరకే ఉన్నాను, నేననేటువంటి వాడిని ఉన్నాననే భావన, మళ్ళీ నాకు అది ఇలా ఉండాలనేటువంటి భావన, ఇదంతా ఒకటి ఆపేక్షగాను, ఒకటి వద్దు నిరపేక్షగాను ఉన్నటువంటి. సర్వకాలము నిరపేక్షకంగా ఉండాలి అనే దాంతో ఉండాలంటే సర్వకాలము ఇది లేనిది, ఇది లేని ఏమీ లేనిది, ఈ ఆశించేటువంటిది, ఈ పొందాలనేటువంటిది, కోరికగా ఉన్నది, కనపడుతున్నటువంటిది, ఇవన్నీ గుర్తెరిగే దాంతోనే కలుగుతున్నాయి. కాబట్టి పుట్టకముందు లేదు, చచ్చిన తర్వాతను లేదు. గుర్తెరిగేది లేకుండా ఉంటే మధ్యలో వచ్చినటువంటి వ్యవహారం చేసినటువంటి ఈ సర్వకాలము కూడా కలవలే పోయింది. సరే, మూలం లేని గుర్తెరిగే శరీరము ఎరుక చేత ఉండంగానే ఏమీ లేదు, ఎరుకతో ఉండంగానే ఏమీ లేదు. ఎరుకతోనే ఇప్పుడున్నాం, ఎరుకతో వ్యవహారం చేస్తున్నాం, ఎరుకతోనే ఈ సర్వం వివరించబడుతోంది, ఎరుకతోనే తెలియబడుతున్నప్పటికీ కూడా
ఈ ఎరుక ఉండంగానే ఏమీ లేదనే సత్యాన్ని కనుక్కుంటే ఏమీ లేదనేటువంటిది గురువాక్యం చేత పెడితే ఇక కలుగుతున్నటువంటిదంతా కూడాను కేవలం జరుగుతూ పోతోంది కళలో అంతే. అనేక మంది రథాలు, ఏనుగులు, గుర్రాలు, రొట్టిపెట్టెలు కళలో వచ్చినట్టు వచ్చి ఉన్నట్లు ఉండి ఇవన్నీ ప్రసంగాలు చేసి ఇవన్నీ విచారణ చేసి బుక్కులన్నీ రాసి సుదీర్ఘమైనటువంటి ఈ కళంతా కని ఈ ఎరుక ఉండంగానే ఏమీ లేదని తెలిస్తే ఉండంగానే ఇదంతా కూడా కళని తెలిస్తే తనకు తానే దృఢమే. ఇదంతా ఎరుక ఉండంగానే తెలుసుకోకుండా ఎరుక పోతుంది తనంతకు తానే పోయేది కాదు. అది ఉండనే ఉంటుంది. గురువాక్యం చేత భ్రాంతి రహితమైపోయి ఈ ఎరుక లేనిది స్థితిగా ఉన్నది ఉన్నట్టయితే అట్లా కనుక ఉన్నది ఉన్నట్లే ఉంటుంది. అప్పుడు అది దృఢం అవుతుంది ఎరుక ఉన్నట్టుగా అయితే. ఇక శిష్యుడు చెప్తున్నాడు ఇది దృఢమే అని చెప్పాడు. ఇంకా సమయం సరిపోయింది. యువతల పేజీలో గురువు చెప్తున్నటువంటి వాటికి సమాధానం ఉంది. అది రేపు చెప్పుకుందాం. మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళము సద్గురు వరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య మంగళమయ్యా. ఈ ఎరుక నీ కంకితమయ్యా, మంగళమిదే గునుమా మద్గురు దేవానా, అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుచును మీ పాద పద్మం, చెంగిటను నే చేరి ఎరుక భ్రాంతి నిరహిత చేస్తిరి మంగళమయ్యా. ఈ ఎరుక నీ కంకితమయ్యా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాతీత అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.